తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు ఉండబోతున్నాయి. మొత్తం 4332 పంచాయతీలు, 29903 వార్డులకు పోలింగ్ జరగబోతోంది. 415 సర్పంచ్ స్థానాలు, 8304 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు ఉండబోతోంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మొదటి దశ పోలింగ్లో మంచి ఫలితాలను రాబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలాంటి ర్యాలీనే సెకండ్ దశలో కూడా ఉండబోతోంది అనే ఎక్స్పెక్టేషన్స్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఎలాగైనా సరే అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లో అయినా తమకు మంచి ఫలితం వస్తుందన్న ఆశలో బీఆర్ఎస్ కనిపిస్తోంది. మరి బీజేపీ ఎక్కడ పోటీలో కనిపించని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఇప్పటికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి.